అంటే ఎవరి సలహాలు ఎవరు గాని ఇప్పుడు చాలా మంది మాకు చెప్పిండ్రు గుడి కట్టేటప్పుడు 5గురు దగ్గరైనా పైసలు తీసుకొని కట్టాలి, లేకపోతే దైవ కార్యమే చెయ్యొద్దు అని చెప్పని అన్నారు. ముందుకు పోదు అని చెప్పి ఇంత పెద్ద గుడి కట్టినాం. ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. సింగిల్ పెన్ని ₹1 అన్న తీసుకోవాలి అన్నారు. మేము తీసుకోలేదు. తీసుకోకపోయినా మేము కట్టగలిగినాం. అది మనిషిలో ఒక స్వార్థం. నిజం చెప్పాలంటే ఆ రూపాయి అన్న పెట్టాలి అని అంటే పెట్టి నేను రూపాయి ఇచ్చిన అని జన్మలకి వాళ్ళ పిల్లల తరతరాలు చెప్పుకునేటట్టు వాళ్ళు 100 మందికి చెప్పిపోతారు. పలానా గుడి కడితే మేము అందులో ఒక ఇన్ని పైసలు ఇచ్చినాము, ఆ గుడికి మేము గంట ఇచ్చినాము, ఈ గుడిలో మేము డోర్ చేపించినాము, ఆ గుడిలో మా పేరు మీదనే ఇది ఉంది. ఒక్క పూట అన్నప్రసాదం చేస్తే 100 మందికి చెప్పుకుంటాం. ఒక పెద్ద బ్యానర్ వేయించుకుంటారు. మేము ఇంతమందికి ఇక్కడ ఈ గుడిలో అన్నదానం చేపించినామని స్టేటస్ పెడతారు. 100 మందికి చుట్టాలకు చెప్పుకుంటారు, ఫ్రెండ్స్ కి చెప్పుకుంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇన్విటేషన్స్ ఉంటాయి. పలానా చోట నేను అన్నప్రసాద కార్యక్రమం అన్నప్రసాదం కూడా అన్నారు, అన్నదానం చేస్తున్నాను నేను, ఇక్కడ రండి అక్కడ రండి అని చెప్పి. అంటే నలుగురికి చూపించుకోవడానికి చేసేది మంచి పని ఎట్లా అవుతుంది? ఏ స్వార్థం లేకుండా చేసేదే దేవుడికి